ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వస్తే ఆ 10 ఆజ్ఞల్ని యేసు ప్రభుల వారు ఎన్ని ఆజ్ఞల కింద మార్చారు? 10 ఆజ్ఞల్ని ఎన్ని ఆజ్ఞల కింద మార్చారు? ఎన్ని ఆజ్ఞల కింద మార్చారు? 2 ఆజ్ఞలు. హల్లెలూయా. 2 ఆజ్ఞల కింద మార్చారు. అదేంటంటే, ఒకటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించు. 2 ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలోనే 10 ఆజ్ఞలు ఇమిడిపోయినాయి. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించావు అనుకో, దొంగతనం చేస్తావా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించావు అనుకో, నరహత్య చేస్తావా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించావు అనుకో, అబద్ధం ఆడతావా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించావు అనుకో, అతను ఏదైనా ఆశిస్తావా? గొర్రెను కానీ, అతని వస్తువును కానీ, అతని సంపద కానీ ఆశిస్తావా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించావు అనుకో, వ్యభిచరించకూడదు అన్నాడు. విగ్రహారాధన చేయకూడదు అని. ఇవన్నీ మనం చెయ్యం. అందుకే 2 ఆజ్ఞలు దేవుడు దాన్ని గురించి ఈ 10 ఆజ్ఞల్లో ఉన్న సారాంశాన్ని 2 ఆజ్ఞల్లో పెట్టేశాడు. హల్లెలూయా. పాత నిబంధన పద్ధతులు బాగుంటాయా? కొత్త నిబంధన పద్ధతులు బాగుంటాయా? కొత్త నిబంధన చాలా కష్టం, పాత నిబంధన చాలా ఈజీ. ఏంటంటే, కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఒక చిన్న తేడా. పాత నిబంధనలో చేస్తే తప్పు, క్రొత్త నిబంధనలో ఆలోచన వస్తేనే. పాత నిబంధనలో ఎవరైనా వాళ్ళతో మనం వ్యభిచారం చేసామనుకో తప్పు. కొత్త నిబంధనలో భలే ఉందరా గుంట అంటే, అంతే, ఆ అమ్మాయి భలే ఉందరా అంటే అదనమాట. అంటే ఆ తర్వాత ఇంకొక ఎవరైనా పొడిచి చంపేసామనుకో పాత నిబంధనలో తప్పు. ఈ నాశనం అయిపోను అంటే కొత్త నిబంధనలో తప్పు. అర్థమవుతుందా మీకు? వాడిని పొడిచి చంపేస్తే అప్పుడు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసి నీ వేలు ముద్రలు తీసుకుంటే నువ్వు నరహత్య చేసినావు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు పొడవసలే, వ్యర్థుడా అంటేనే తప్పు. అదనమాట. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెప్తుంది, ఆజ్ఞలు, దేవుని మాట వినడం శ్రేష్టం. హల్లెలూయా.